చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగిన కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాలక వైసీపీ సభ్యులు రెచ్చిపోయారు. సమావేశానికి హాజరైన జిల్లా మంత్రి కొల్లు రవీంద్రకు వారు ప్రశ్నల వర్షం కురిపించారు. పోడియం ముందుకు వచ్చి నిరసన తెలిపారు. కూటమి సర్కారుపై రాజకీయ విమర్శలకే వైసీపీ సభ్యులు ప్రయత్నించడం గమనార్హం. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీనే వివాదంపై సిబిఐ లోతుగా వాస్తవాలు వెలికితీయాలని టీటీడీ పాలక మండలి సభ్యుడు ఓవి రమణ డిమాండ్ చేశారు. గతంలో ఉన్న టెండర్ నిబంధనలను మార్చడం వల్లే ఈ సమస్యలు వచ్చాయని అన్నారు. సామాన్య భక్తులకు శ్రీవారి మహా లఘు దర్శనం తీసేసి లఘు దర్శనం కల్పించాలని కోరారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నరేందర్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. తర్వాత సభలో పట్టభద్రులను ఉద్దేశించి నరేందర్ రెడ్డి మాట్లాడతారు. పెండింగ్లో ఉన్న తహసీల్దార్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ అధ్యక్షుడు కార్యదర్శులు రాములు రమేష్ కోరారు. తహసీల్దార్కు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. మావోయిస్టు వారోత్సవాలను తిప్పికొట్టేందుకు వరంగల్ జిల్లాలోని మారుమల ఏజెన్సీ గ్రామాల్లో సివిల్ సిఆర్పీఎఫ్ పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. అడవి గ్రామాలు గుత్తి కోయగూడాలపై నిఘా మరింత పటిష్టం చేశారు. వాహనదారులు వివరాలు తెలుసుకుని గుర్తింపు కార్డులు పరిశీలించారు. కొత్త వ్యక్తులకు ఆశ్రయం ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విశాఖపట్నం ఎంఈపీ కాలనీలో తాపేశ్వరం లక్ష్మీ గణపతి స్వీట్స్, శ్రీ శివరామ స్వీట్స్, స్వీట్ ఇండియా షాపులపై విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు దాడులు చేశారు. పలు ఆహార పదార్థాలను వాటి తయారీకి వినియోగించే వస్తువులను సీజ్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ మురళీకృష్ణ, ఫుడ్ సేఫ్టీ అధికారి అప్పారావు నేతృత్వంలో బృందాలు తనిఖీలు చేశాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి సెగ్మెంట్ కుర్లీ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద 2 రోజుల క్రితం అక్రమంగా తరలిస్తున్న పంగోలిన్ అలుగును ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా దియాలవాండ్లపల్లి వాసి బాబా ఫక్రుద్దీన్ను అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాలతో అలుగును అటవీ రహస్య ప్రాంతంలో వదిలినట్లు కదిరి ఎఫ్ఆర్ఓ గురప్ప చెప్పారు. కరీంనగర్ జిల్లాలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఫమీలా సత్పతి తెలిపారు. ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు పండుగ సంబరాల్లో రైతులు కరువయ్యారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో రైతు పండుగలో అధికారులు తప్ప రైతులు లేరు. రైతు వేదికలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తాయి. మండల వ్యవసాయ అధికారి సమాచారం ఇవ్వలేదని రైతులు వ్యవసాయ అధికారిపై మండిపడ్డారు.